దేవుడు కుక్కని తయారు చేసి నువ్వు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ ఉండు, దీనికి నీకు 20 సంవత్సరములు ఆయుస్సు ఇస్తాను అని చెప్తాడు. అది విన్న కుక్క 20 సంవత్సరాలు కేవలం అరుస్తూ ఎలా ఉండగలను, నాకు 10 సంవత్సరాలు చాలు అని అంటుంది. దాంతో దేవుడు తదాస్తు అని అంటాడు. తరువాత దేవుడు ఆవుని తయారు చేసి వెళ్లి మనుషులకు వ్యవసాయంలో సహాయం చెయ్యు, చిక్కనైన పాలివ్వు, నీకు 60 సంవత్సరాలు ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆవు, స్వామి 60 ఏళ్లు నేను గొడ్డు చాకిరీ చెయ్యలేను, నాకు 20 ఏళ్లు చాలు అని ప్రాధేయపడుతుంది. దాంతో దేవుడు తదాస్తు అంటాడు. చివరిగా మనిషిని సృష్టించి నువ్వు భూమి మీదకు వెళ్లి నీకు నచ్చినట్లుగా ఆనందంగా జీవించు, దీనికి నీకు 20 సంవత్సరాలు ఆయుస్సు ఇస్తున్నాను అని చెప్పగా, స్వామి 20 సంవత్సరాలేనా, చాలా అన్యాయం, నాకు ఆవు వద్దు అన్న 60 సంవత్సరాలు, కుక్క వద్దు అనుకున్న 20 సంవత్సరాలు కూడా ఇచ్చేయండి అని అడుగుతాడు. దాంతో దేవుడు నవ్వుతూ, సరే నీ ఇష్టం, కానీ మీరు మొదటి 20 ఏళ్లు ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతారు, తరువాత 40 సంవత్సరాలు ఆవులాగా గొడ్డు చాకిరీ చేస్తూ కుటుంబ సభ్యుల కోసం కష్టపడతారు, మిగిలిన 40 ఏళ్లు మీరు వృద్ధులుగా మారి కుక్కలాగా వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ గొనుకుతూ ఉంటారు అని చెప్పి తదాస్తు అని మనిషిని సృష్టిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.